జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ మారుతయే నమో నమః. శ్రీ సీతారామాంజనేయమయమైన ఈ సభా సదస్సుకి సమయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హనుమత్ స్వామి పాదపద్మాలకు అంజలిస్తూ గత 2 రోజులుగా చెప్పుకొస్తున్న హనుమద్వైభవం, హనుమాన్ చాలీసా భాష్య రూపంలో జయ హనుమాన్ అనేటువంటి ప్రారంభంలో జయ హనుమాన్ అనేది ఒక మహామంత్రంగా తులసీదాసుల వారు ఇక్కడ దర్శించారు. అందులో హనుమత్ శబ్దానికి అనేక అర్థాలు చెప్పుకున్నాం. అది ఎటువంటి శక్తివంతమైనటువంటి మంత్రస్వరూపమైన నామమో కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా జయ శబ్దంతో హనుమత్ శబ్దం కలిసిన మహామంత్రాన్ని సంహితా గ్రంథాల ఆధారంగా తెలుసుకుంటూ అటువంటి హనుమంతుడు జ్ఞాన గుణసాగరుడు. జ్ఞానము గుణము కూడా అనంతముగా, అగాధముగా, అపారముగా ఆయన వద్ద ఉన్నాయి అని చెప్తూ జయ కపీస్, ఆయన కపుల్లో కపి కాకుండా కపీశ్వరుడు అనే మాట చెప్తూ ఆయన కీర్తి తిహులోక ఉజాగర్, 3 లోకాల్లో కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ముల్లోకాలు స్వామి యొక్క కీర్తి వ్యాపించి ఉన్నది. అటువంటి కీర్తి కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. ఆయన కీర్తి అంటే ఆయన చేసిన పనుల వల్ల, ఆయన మహిమ వల్ల, ఆయన గుణముల వల్ల, ఆయన తత్వం వల్ల లభించినటువంటిది. హనుమంతుని యొక్క గుణముల్ని, మహిమల్ని చూసినటువంటి దేవతలు మొదలైన వారందరూ కూడా, సర్వలోకవాసులు కూడా ఆయన కీర్తించారు కనుక తిహులోక ఉజాగర్ అని చెప్పారు. అదేవిధంగా కపీసుడు అన్నప్పుడు వానరానాం అధీశం అనేటువంటి తులసీదాసుల వారి మాటని మనం ప్రమాణంగా తీసుకున్నాం. అంతేకాదు విశ్వనాథ వారు జాంబవంతుడు హనుమంతుడితో చెప్పాడు ఒక మాట అంటాడు, బలము చే బుద్ధి చేత సత్వంబు చేత అధిక తేజస్సు చేత నీయంతవాడు చలగు త్రైకాలికంబగు సృష్టియందు కానగారాడు మేలుకో కపి మహేష, మేలుకో కపి మహేష. అంతవరకు యోగిలా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అసలు స్వరూపము, స్వభావము తెలియని జాంబవంతుడు, నీ గొప్పతనం మాకు తెలుసయ్యా, నువ్వు అలా మౌనంగా ఉండరాదు, నువ్వు విజృంభించాలి అన్నప్పుడు గొప్ప శబ్దం వేశాడు. కపి మహేష అన్నప్పుడు కపుల్లో గొప్పవాడు గనుక కపీశ్వరుడు ఒకటి, కపి రూపంలో ఉన్న ఈశ్వరుడు గనుక కపీష అని చెప్పారు. పై కపి అనే శబ్దము వానరుడు అని అర్థంలో మనం చెప్పుకున్నాం. కానీ కపి అనేది భగవంతుడికి సంబంధించిన శబ్దం కూడా. విష్ణు సహస్రనామాల్లో కపిల కపిరప్యయ అని చదువుతున్నాం. అక్కడ కపిహి అనేది భగవన్నామంగా చెప్పారు ఇక్కడ. అలాగే సూర్య భగవానుడికి కూడా ప్లవంగమహ అనే పేరు మనం ఆదిత్యోదయంలోనే చదువుతున్నాం. ప్లవంగమహ, వింధ్య వీధి ప్లవంగమహ అంటున్నాం. ఇక్కడ ప్లవంగమం అంటే వానరం అని అర్థం, కపి అన్న వానరం అర్థం. కానీ శబ్దములు అటు సూర్య భగవానుడికి పరమాత్మకి వాడబడ్డాయి. కపి అనే శబ్దంతో కొన్ని వేదమంత్రాలు కూడా ఉన్నాయి. అంటే కపి అంటే కేవలం వానరుడు అని అర్థంలో చెప్పిన తేజస్వరూపుడు అర్థం కపి శబ్దానికి. అది కపిల మహర్షి అన్నట్టు కపిల అంటున్నాం. కపిలహ, కపిలహ శబ్దం 2 మార్లు వస్తుంది విష్ణు సహస్రంలో. మహర్షి కపిలాచార్య ఒకటి, కపిల కపిరప్యయ అని మరొక చోటు వస్తున్నది. అంటే మహా తేజస్వరూపుడు, స్వర్ణకాంతులతో ప్రకాశించేవాడిని కపిలహ అని అంటారు. అలాంటి గొప్ప కాంతులతో ఉన్నవాడు కనుక కపి. ఇంకోటి అర్థం కం పిబతి ఇతి కపిహి అన్నారు ఇక్కడ. జలములను తన కిరణాలతో స్వీకరిస్తాడు కనుక ఆదిత్య భగవానుడికి కూడా కపి అని పేరున్నది. ఇక వానరులకు కూడా కపి ఉన్నది. కానీ వానరుడుగా కనబడుతున్నప్పటికీ కూడాను కపి శబ్దం భగవత్ శబ్దవాచ్యం కనుక ఈయన భగవత్ స్వరూపుడే అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత మొదలవుతుంది రామదూత. ఈ రామదూత అనే మాట హనుమంతునికి ప్రీతిపాత్రమైన శబ్దం. ఆంజనేయ, హనుమాన్ అనేది ఎంత మంత్రమో రామదూత కూడా అంత మంత్రం. ఈ మాట అంటే హనుమంతుడికి చాలా సంతోషం. ఎందుకు అంటే తనని రాముడితో కలిపి చెప్తున్నటువంటి మాట కనుక రాముడికి దూతవు అని చెప్తున్నారు. పైగా ఈ దూత అనే శబ్దానికి వైదికమైన చాలా అర్థం ఉన్నది. అందుకే మనం 4 నామాలు నేను చెప్పుకున్నాం. హనుమాన్, ఆంజనేయ, రామదూత, మారుతి. ఈ 4 చాలా విశేషమైన మంత్రస్వరూపాలు. హనుమన్ నామములు అన్ని మంత్రములే, కానీ 4ంటికి చాలా విశేషమైన భావం ఉన్నది. అయితే రాముడికి హనుమంతుడు దూత ఎప్పుడయ్యాడు అని ప్రశ్న వేసుకోవాలి రామాయణంలో. అవునండి, సీతమ్మ కోసం పంపించేటప్పుడు ఉంగరం ఇచ్చినప్పుడు దూతగా పంపాడు కదా అంటే, అంతకుముందే రాముడు ఇతడు దూత అని ఎంపిక చేసుకున్నాడు మొదటి చూపులోనే. కిష్కింధకాండలో హనుమంతుడు ఆ సుగ్రీవునికి అభయం ఇవ్వడానికి తాను భిక్షు రూపాన్ని స్వీకరించి రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళి మాట్లాడినవైన నిన్న మనం చెప్పుకున్నాం. హనుమంతుడు ఎంత గొప్పగా మాట్లాడతాడు అనేది వాక్యకోవిది దగ్గర. ఇదంతా అయిన తర్వాత ఒక మాట అంటాడు రామచంద్రమూర్తి, ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడు.
ఈయన మాటలు వింటే శత్రువైనా సరే మిత్రుడైపోతాడు, అంత గొప్పగా మాట్లాడాడు అని చెప్తూ ఒక మాట అంటాడు. ఇలాంటి దూత ఏ రాజుకు లభిస్తాడో ఆ రాజుకి కార్యాలు సఫలమవ్వకుండా ఉంటాయా అని అంటాడండి ఇక్కడ. అది మొట్టమొదటి హనుమంతుడి గురించి అన్నది. అంటే సుగ్రీవుడికి ఈయన దూతగా వచ్చాడు, మంత్రి అయినప్పటికీ ఇప్పుడు దూతగా నాతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని దూతగా మంత్రిగా పొందిన సుగ్రీవుడికి కార్యం సఫలమవుతుంది అని చెప్పడం ఒకటి. ఈయన నాకు దూతగా ఉంటే బాగుండని ఎంపిక చేసుకున్నాడు అప్పుడే, కానీ అప్పటి నుంచే రామదూత ఆయన. ఆ తర్వాత రామదూతగానే బయలుదేరాడు దివ్యమైనటువంటి సీతమ్మ దర్శనానికి. కనుక రామదూతని సార్థకమైపోయింది. తనను తాను పరిచయం చేసుకుంటూ కూడాను రామదూతని అని చెప్పుకున్నాడు. సీతమ్మ దగ్గర కూడా దూతోహం రామచంద్రస్య అన్నాడు. ఇక్కడ నేను రామచంద్రమూర్తికి దూతనమ్మ అనే పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా రావణాసురుడి దగ్గర కూడా నేను దూతనని చెప్పాడు. అయితే హనుమంతుడు రామదూత రామదాసుడా, ఇది ఒక ప్రశ్న. ఆయన రామదూతని ఎలా చెప్పాడో రామదాసుడిని కూడా చెప్పాడు ఆయనే. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. అసాధ్యమనేది లేనివాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతను నేను అని కాకుండా దాసుడిని నేను అన్నాడు. ఇక్కడ రాముడికి దాసుడును అంటే రామదూత ఆయనే, రామదాసుడు ఆయనే. వచ్చింది దౌత్య కార్యానికి, కానీ మానసికంగా భక్తుడు ఆయన. ఎటువంటి భక్తుడు అంటే దాసభక్తుడు. దాస అనే మాటకు అర్థం అహంకార రహితుడు అని అర్థం. ఇక్కడ హనుమంతుడు ప్రధానంగా అహంకార రాహిత్యాన్ని సుగుణం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఎవడు సంపూర్ణుడో వాడికి అహంకారం ఉండదండి. హనుమంతుడు సర్వగుణముల్లో సంపూర్ణుడు అయినప్పటికీ అహంకార రహితుడు. ఆ అహంకార రహితంగానే భగవంతుని కొలుచుకోవాలి. అందుకే నేను దాసభక్తుణ్ణి అంటే అహంకారము లేని భక్తుణ్ణి దాసభక్తుని అనాలి. ఇంకొకటి దాసభక్తికి మరొక మాట ఏమిటంటే ఆనుకూల్య ఆచరణ అన్నారు ఇక్కడ. అంటే భగవంతుడికి అనుకూలముగా నడుచుకోవడం దాసభక్తి. ఎప్పుడైనా దాసుడు అంటే యజమానికి అనుకూలంగా నడుచుకోవాలి. అలాగే రామునికి అనుకూలంగా నడుచుకుంటాడు, రామునికి విరుద్ధముగా నడవడు గనుకనే ఆయన్ని రామదాసుడు అన్నారు, రామదూత అన్నారు. ఇక రామదూత అన్నప్పుడు దూత శబ్దము ఎక్కడ వాడబడింది అంటే వేదముల్లో దూత శబ్దం వాడబడుతుంది. ఎవరిని ఉద్దేశించి అంటే అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి దూత శబ్దం వాడారు. అందుకే వేదముల ఆధారంగా హనుమత్ తత్వాన్ని కొందరు మహానుభావులు వ్యాఖ్యానించారు. ఒక విధంగా మన హనుమత్ సంబంధమైన ఒకానొక పరిశోధనాత్మకమైన విషయాలను ఇక్కడ చెప్పుకోబోతున్నాం. వీలైనంత ఇది సంపూర్ణ పరిశోధన అనంగానే అనేక గ్రంథాల్లో ఉన్న హనుమత్ తత్వాన్నతని మనం తెలుసుకుంటూ వీటికి అన్వయించుకుంటూ తులసి వారి హనుమాన్ చాలీస చెప్పుకుంటున్నాం కదా. వేదంలో చెప్పినటువంటి కొన్ని విషయములు పురాణాల్లో కథల రూపంలో కనబడతాయి. రామాయణం కూడా అలాంటిదే. రామ సంబంధమైన కథలు ఎన్నో వేద మంత్రాల్లో దాగి ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకుని మహర్షి కల్పులైన మహాత్ములు వేద రామాయణము మొదలైన గ్రంథాలు రచించారండి ఇక్కడ. ఎందుకంటే రాముడు వేదముల యందు ప్రతిపాదింపబడే పరమాత్మే, ఆ పరమాత్మ అవతరించాడు. అలాగే రామకథ ఎలా వేదములందున్నదో హనుమత్ కథ కూడా వేదములో కనబడుతున్నది. ఇక్కడ చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. రుద్రం రుద్రేషు రుద్రియం హవామహే అని ఋక్ సంహితలో ఒక మంత్రం ఉన్నది. దానికి భాష్యం రచిస్తూ వేదోపదేశ చంద్రిక అనే గ్రంథంలో గంగేశ్వరానంద మహారాజ్ అనే ఆయన సంస్కృతంలో వాడికి భాష్యం రచిస్తూ ఆ మంత్రములన్నీ హనుమంతునికి ఎలా చెప్తాయో అద్భుతంగా చెప్పారండి. అందులో ఇంద్రో జఘాన హను అని ఒక మంత్రం ఉన్నది. అంటే ఇంద్రుడు దవడల మీద దెబ్బతీయడం కూడా వర్ణించబడింది ఇక్కడ. హనుమంతుని ప్రతాపము, హనుమంతుని యొక్క తత్వము, ఆయన రుద్రులలో రుద్రుడు, రుద్రులలో రుద్రుడైన రుద్రుని మేము ఆరాధిస్తున్నామని అర్థం. రుద్రం రుద్రేషు రుద్రియం హవామహే. రుద్రుల్లో రుద్రుట అంటే అర్థం ఏంటంటే ఏకాదశ రుద్రులుగా ఉన్నటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన హనుమంతుడు. పైగా వానర వీరులు అందరూ వచ్చారు కదా, అందులో ఏకాదశ రుద్రుడు అవతరించట. ఏ రుద్రుడు ఏ వానర రూపంలో ఉన్నాడో కూడా వర్ణన మనకు కనబడుతుంది ఆనందరామాయణం అనే గ్రంథంలో. ఇవన్నీ ఆర్షరామాయణములు. ఈ వేదోపదేశ చంద్రికలో ఒక మాట ఉంది, శివం సతనుతాం రామో యస్య దూతం మహాబలం స్తౌతి వాయుసుతం వీరం అగ్నిమిత్యాదికా శృతి అన్నారు. అగ్నిమితి మొదలైనటువంటి శృతులు చెప్తున్నాయి హనుమంతుడిని దూతగా అన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఎక్కడుంది దూత శబ్దం? వేదంలో వెతకాలి. దానికి హనుమంతుడికున్న అనుబంధం చూడాలి. నేను హనుమాన్ శబ్దానికి మన అర్థం చెప్పినప్పుడు అధరాహను పూర్వరూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్సంధానం, జిహ్వాసంధి ఇత్యాది చెప్పినప్పుడు వాగ్రూపమైన అగ్ని అన్నామా లేదా?
కానీ హనుమంతుడు అగ్నిస్వరూపుడు అని నేను మనం చెప్పుకోవడం జరిగింది. పైగా హనుమంతుడు ఎవరు పుత్రుడు? వాయుపుత్రుడు. ఉపనిషత్తుల ప్రకారం చూస్తే ఆకాశాద్వాయు వాయోరగ్ని. మరి ఈయన వాయుపుత్రుడు అంటే ఏమవుతాడు? అగ్నిస్వరూపుడు అవుతాడు. కానీ వాక్కు అగ్నిస్వరూపము, అగ్నిర్మే వాచిశ్రిత అన్నట్లు. కానీ వాగగ్ని రూపుడు, వాక్యకోవిదుడు. అదేవిధంగా దూత గురించి చెప్పేటప్పుడు ఋగ్వేదంలోనే అగ్నిం దూతం వృణీమహే అని మాత్రం కనబడుతుంది. అగ్నిని దూతగా వరిస్తున్నాము అని. ఆ మంత్రము హనుమత్స్వామిని ఉద్దేశించి చెప్తున్నది అంటూ ఈ వేదోపదేశ చంద్రిక చక్కగా అన్వయిస్తున్నది. అంటే రామాయణాన్ని మనం ఒక యజ్ఞస్వరూపంగా చూడాలి. కేవలం కథ మాత్రమే కాదు, కేవలం గొప్ప కథ అయి ఉంటే ఇంతకాలం మిగిలేది కాదు. రామాయణంలో యజ్ఞ రహస్యాలు, మంత్ర రహస్యాలు, యోగ రహస్యాలు, వేదాంత రహస్యాలు దాగి ఉన్నాయి కనుకనే అది వేద సమమైంది, మంత్రస్వరూపమైంది, వేదమే అయింది. అంతెందుకు, ఇది వేదమే అన్నాడు వాల్మీకి అన్నాడు. రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేద్బుధ అని ఒకచోడు చెప్తాడు. రామాయణం వేద సమం సర్వదేవాత్మకం అని మరొక చోటు చెప్తాడు. అందుకే మహానుభావులు శంకరులే వేద వేద్యే పరీపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. ఇప్పుడు రామాయణాన్ని మనం ఎలా చూడాలంటే, రామాయణానికి యజ్ఞస్వరూపంగా చూస్తే యజ్ఞము నుంచి కలిగిన వాడు రామచంద్రమూర్తి. యజ్ఞ సంభవ రామ అన్నాడు అన్నమయ్య. యజ్ఞము వల్ల వచ్చాడు. యజ్ఞము వల్ల వచ్చిన ఆయన యజ్ఞమును రక్షించడానికే విశ్వామిత్రుడితో పాటు వెళ్ళాడు. యజ్ఞరక్షణ చేసి వస్తూ జనక మహారాజు యజ్ఞము చేస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఏం చేశాడంటే, జనక మహారాజు యజ్ఞం చెయ్యాలని భూమిని దున్నుతూ ఉండగా లభించిన సీతాదేవిని చేపట్టాడు. ఆ తర్వాత ఆయన బయలుదేరినప్పుడు యజ్ఞం అనగా సర్వదేవతల యొక్క శక్తి యజ్ఞం వల్ల బలపడుతుంది. యజ్ఞములో అందరూ దేవతలు ఆరాధింపబడుతుంటారు. యజ్ఞేశ్వరుడు విష్ణువు, యజ్ఞోవై విష్ణువు అన్నారు. యజ్ఞమే విష్ణువు, యజ్ఞేశ్వరుడు విష్ణువు. విష్ణువు యజ్ఞరూపుడే యజ్ఞము నుంచి ఆవిర్భవిస్తే యజ్ఞముతో బలం పొందవలసిన దేవతలందరూ కూడా వానరవీరులుగా వచ్చారు. కానీ సర్వదేవతాత్మకుడై యజ్ఞేశ్వరుడైన విష్ణువు యజ్ఞద్రోహులైన అసురశక్తులను నశింపజేస్తాడని వేదం చెప్తానది. కనుక యజ్ఞము రాముడై, యజ్ఞములో వినియోగింపబడే వేదము సీతమ్మయ్యై, యజ్ఞము చేత ఆరాధింపబడే దేవతలందరూ వానరవీరులై, యజ్ఞేశ్వరుడైన విష్ణువు రామచంద్రమూర్తిగా వెళ్ళి యజ్ఞద్రోహులైన రాక్షసులను సంహరించాడు. ఇదండి రామాయణం మొత్తం కూడా. అందుకే రామాయణం చదివితే అనేక యజ్ఞములు చేసిన ఫలం లభించడానికి కారణం ఏంటంటే యజ్ఞరహస్యములు. ఇంకా ఓపిక ఉండి పరిశోధిస్తే వేదములైన ఈ వేదములు ఉన్న యజ్ఞములు తెలియాలి, వేద మంత్రములు తెలిసి రామాయణాన్ని చదివితే అప్పుడు ఈ రహస్యాలన్నీ బయటపడతాయి. ఇక్కడ ఒక కొంతమేరకు సూచనగా మాత్రమే చెప్పుకున్నాం. దీన్ని బట్టి రామాయణాన్ని తలుచుకున్న నమస్కారం చేసుకున్న చాలు. రామాయణం యజ్ఞమైనప్పుడు యజ్ఞంలో ప్రధానంగా ఆరాధింపబడేది అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుని ద్వారా కదా మొత్తం జరుగుతుంది. ఆ అగ్ని ఎవరయ్యా అంటే ఆంజనేయస్వామి అగ్ని అన్నారు ఇక్కడ. కానీ యజ్ఞము విష్ణువై దేవతలందరూ వానరవీరులైతే, యజ్ఞములో వినియోగించే వేదము సీతమ్మ అయితే యజ్ఞ అగ్ని హనుమంతుడయ్యాడయ్యా అన్నాడు. ఆ మాట హనుమంతుడు చెప్తాడు సుందరకాండలో సీతమ్మతో, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నందుకు బాధపడకు, నేను ఈ క్షణంలో రాముడి దగ్గర పెడతాను. ఎలాగంటే అగ్నిహోత్రుడు ఆహుతులు తీసుకువెళ్ళి ఇంద్రాది దేవతలకు ఎలా ఇస్తాడో అలా తీసుకువెళ్ళి నేను రాముడికి ఇస్తానమ్మా అన్నాడు. అంటే తాను అగ్నిహోత్రుడిని చెప్పగానే చెప్పాడా లేదా? అగ్నిని దూతం వృణీమహే, అగ్నిని దూతగా వరిస్తున్నాము అని మంత్రం యొక్క అర్థం. అగ్నిని అంటే భగవంతుడికి మనకి అనుసంధానం ఏర్పరిచేటటువంటిది అగ్నిహోత్రుడు. అగ్నిముఖావే దేవాహ, అగ్ని ద్వారానే కదా భగవంతుడు మనం పట్టుకోవాలి. కనుకనే హనుమంతుడు అగ్నిస్వరూపుడు కనుక ఇక్కడ అగ్నిని దూతం వృణీమహి అనే మాటకి రామదూత అనే మాటకి సరిపోయిందండి. ఇక్కడ ఇది ఒక అందమైనటువంటి విషయం. అంతేకాకుండా హనుమంతుడి యొక్క అగ్నిస్వరూపం గురించి చెప్పాలంటే హనుమంతుడు ఎవడు? రుద్రస్వరూపుడు. రుద్రుని గురించి వేదంలోనే రుద్రో ఏష యదగ్ని అని మాత్రం కనబడుతుంది. రుద్రుడు ఈ అగ్ని రుద్రస్వరూపుడే అని చెప్పారు ఇక్కడ. అలాగే రుద్రునికి ఎలా జటాజూటము తేజస్సు ఇత్యాదులు ఉన్నాయో అగ్ని ద్వారానే దర్శించారు ఇక్కడ. కానీ రుద్రస్వరూపుడైన హనుమంతుడు అగ్నిస్వరూపుడు అని చెప్పినప్పుడు మామూలు అగ్ని కాదు, సంస్కరింపబడిన యజ్ఞాగ్ని ఆయన ఇక్కడ. కనుక అగ్నిదూతం వృణీమహి అంటే సర్వదేవతలకి అనుసంధానం కల్పించగలిగేటువంటి వాడు అగ్నిహోత్రుడు. నిన్న హనుమంతుడు అనగప్పుడు మన సర్వదేవతాత్మకుడైన విషయం చెప్పుకున్న అస్త్రవాన్ అని. మరి ఏ దేవతనైనా అగ్నిహోత్రమునందు ఆరాధన చేస్తున్నాం, కానీ అగ్నిహోత్రుడు సర్వదేవతాత్మకుడుగానే మనం భావన చేస్తున్నాం. అటువంటి స్వరూపుడు హనుమత్ స్వామి. కనుకనే రామదూత అని పలికినప్పుడు సమస్తమైనటువంటి యజ్ఞస్వరూపమైనటువంటి అగ్నిహోత్రుడే మనకు స్ఫురిస్తున్నాడు ఇక్కడ. అది విశేషమైన అంశం. అందుకే అగ్నిదూతం వృణీమహి అనే మాట ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక్కడ దేవతలకు అనుసంధానం అగ్నియే గనకనే జాతవేదో మమావహ
అంటున్న శ్రీ సూక్తంలో, జాతవేద శేషునవామ అంటున్నాం దుర్గా సూక్తంలో. దీన్ని బట్టి అగ్నిహోత్రుడి ద్వారానే మనం భగవత్కృప పొందగలం. అలాగే యజ్ఞస్వరూపుడైన రాముని అనుగ్రహము అగ్నిహోత్ర స్వరూపుడైన హనుమత్ ద్వారానే మనకు లభిస్తోంది గనక హనుమంతుడిని అగ్నిదూతం వృణీమహే అనేటువంటి వేదమంత్రంతో అనుసంధానం చేస్తే రామదూత అని తెలుస్తున్నది. రామునికి దూత అతను అంటే పరమాత్ముడైన రామునికి దూతగా ఉన్నటువంటి వాడు. పైగా దూత అన్నప్పుడు కేవలం మెసెంజర్ మాత్రమే కాదండి. అవతల ఈ విషయం తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాలంటే అది దూత కార్యం అనడానికి సరిపోదు. దూతకు కొన్ని లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. పైగా రుద్ర నమక మంత్రాలు చదువుతున్నప్పుడు నమో దూతాయ చ ప్రహితాయ చ అనే మంత్రం వస్తుంది. అంటే దూత రూపములో ఉన్న రుద్రునికి నమస్కారము, ప్రహితాయ చ రాజు యొక్క గొప్ప హితాన్ని కలిగించేవాడు కోరేవాడు అయినటువంటి రుద్రునికి నమస్కారం అని 2 మంత్రములు ఉన్నాయి ఇక్కడ. ఇది రుద్రుడు దూతగా ఎక్కడొచ్చాడు అని పెద్ద ప్రశ్న వస్తుంది. రుద్రుడు దూతగా వచ్చిన స్వరూపమే ఆంజనేయ స్వామి వారు అనే అన్వయం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అంటే రుద్రంలో ఉందంటే తప్పకుండా రూపం ఉండాలి. ఆ రూపం ఏదంటే హనుమద్ రూపం. అందుకే ఇక్కడ రామదూత అనే మాటతో నమస్కారం చేసుకుంటే ఆ మాట ఆయనకి ఎంత ఇష్టము అంటే తానే 2 మార్లు ప్రకటించుకున్నాడు. హనుమాన్ బాహుక్ అనే గ్రంథంలో కూడా తులసీదాసుల వారు దూత రామరాయకో సపూత పూత బాయకో సమత్త హాతుపాయకో సహాయ అసహాయకో అంటూ రామదూత అనేటువంటి భావాన్ని చక్కగా చూపిస్తాడు. పైగా ఎటువంటి దూత అంటే సీతమ్మే అంటుంది హనుమంతుడిని చూసి, నువ్వు సామాన్యుడు కావయ్యా, విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయేకేన ప్రదర్శితం. నువ్వు విక్రమం కలిగిన వాడివి, సమర్థత కలిగిన వాడివి, ప్రాజ్ఞుడవు. ఇక్కడ విక్రమము అనేటువంటి శారీరక లక్షణం, సమర్థత అనేది శరీరము బుద్ధి రెండిటికి వర్తిస్తుంది. నువ్వు జ్ఞానస్వరూపుడును చెప్పడం ప్రాజ్ఞస్త్వం. తర్వాత వానరోత్తమ, వానరుల్లో శ్రేష్టమైన వాడివి. లేకపోతే ఈ రాక్షస స్థానాన్ని నువ్వు ఒక్కడవే చక్కగా 100 యోజనాల సముద్రం దాటొచ్చేసేవు అంటే అది సామాన్యమైన విషయమా? శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. ఇది సీతమ్మ అన్నమాట. 100 యోజనాల సముద్రం కూడా నీకు గోష్పదీకృత, ఆవు కాలి గిట్ట మోపినంత మేర అయిపోయింది. గోష్పాదం అంటే అది. ఇంత సముద్రం నీకు ఏమైపోయింది? గోష్పాదం అంతా మేరైపోయింది. ఇది తీసుకునే మంత్రశాస్త్రం గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని స్తోత్రాన్ని మనకు అందించింది. పైగా ఇలా గోష్పాదం అంత చేసినటువంటి నువ్వు దౌత్య కార్యమే కాదు అనుగ్రహ కార్యం కూడా చేయగలవు, సీతమ్మ చెప్తోంది. అందుకే ఈ పని చేయడంలో నిన్ను మించిన సమర్థుడు లేడు. కాబట్టి హనుమ, నువ్వు తొందరగా తగిన ప్రయత్నం చేసి మా దుఃఖాన్ని పోగొట్టు అని సీతమ్మ ప్రార్థించిందండి. ఒక్కటి కొంచెం ఆశ్చర్యంగా చమత్కారంగా అనిపించేది ఏంటంటే, హనుమంతుడు సీతారామ భక్తులు, అందులో సందేహం లేదు. కానీ సీతారాములు హనుమంతుడి భక్తులు అంటే అభ్యంతరమా? హనుమంతుడు ఒప్పుకోడు, నేను సీతారాముల భక్తుడినే అంటాడు. కానీ సీతారాములను అడిగితే హనుమద్భక్తులు అనుకుంటే తప్పేం లేదని అంటారు. కొంచెం సాహసంలా అనిపించినప్పటికీ కూడాను ఎప్పుడైనా భగవంతుని భక్తుడు అడుగుతాడు, నాకు ఇది చెయ్యవయ్యా అని. హనుమంతుడు ఎవరిని అడగలేదు. హనుమంతుడిని అడిగారు, సీతమ్మ అడిగింది, నువ్వే ఈ పని చేసి నా దుఃఖాన్ని పోగొట్టు అన్నది. రామచంద్రమూర్తి అడిగాడు, 2-3 సార్లు రామునికి ఈయన సహాయం చేశాడు. కాబట్టి కొంచెం చూస్తే వారిని ఈయన ఈ విధంగా పని సహాయం చేసి తన యొక్క సమర్థత చాటాడు కదా. సీతమ్మ కూడా అన్నది ఈ మాట. అదే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యస్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది మహామంత్రంగా చాలామంది చెప్తూ ఉంటారు. సుందరకాండలో శ్లోకాలే. హనుమాన్ చాలీసా చెప్తే సుందరకాండ గుర్తుకొస్తూనే ఉంటుంది. ఏం చేస్తాం, నిన్న కూడా చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకున్నాం. అందుకు కొంతమంది పెద్దలు అంటారు, హనుమాన్ చాలీసా పారాయణ సుందరకాండ పారాయణతో సమానము అనేటువంటి అనుభవజ్ఞులైన ఉపాసకులు ఉన్నారు. అంత శక్తివంతం అండి హనుమాన్ చాలీసా. ఎందుకంటే ఇందులో ఏది చెప్పినా సుందరకాండ గుర్తు రాకుండా ఉంటుందా? సుందరకాండ అంటే హనుమత్కాండ. మొత్తం సుందరకాండలో ఉన్న ఒకే ఒక మహాపురుషుడు హనుమంతుడే. ఆయన కథే మొత్తం. అవునా లేదా? మీరు కొంచెం ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మొదటి నుండి చివరి వరకు హనుమంతుడి చుట్టూ కథ నడుస్తుంది. మధ్యలో రావణుడి వృత్తాంతమైన లేదా సీతమ్మ వృత్తాంతమైన రామ వృత్తాంతమైన హనుమంతుడు చూసింది, హనుమంతుడు విన్నది, హనుమంతుడు అన్నది, హనుమంతుడు అనుకుంటున్నది ఉంటుంది. మొత్తం కాండంతా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది.
అందుకే సుందరకాండ పారాయణ అంటే అందరికీ హనుమంతుడు గుర్తొస్తాడు. ఆ సుందరకాండలో ఉన్న మర్మములు, యుద్ధకాండలో ఉన్న మర్మములు, ఇతర గ్రంథాలు ఉన్న మర్మములు కూడా హనుమాన్ చాలీసా చదివితే గుర్తొస్తాయంటే ఇది సంపూర్ణ హనుమత్ సూక్తము, హనుమద్ ఉపనిషత్తు అని అన్నటువంటి వాక్యము సత్యదూరం కాదు అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. కనుక ఈ మంత్రము కార్యసిద్ధికర మంత్రము, దుఃఖనాశక మంత్రము అంటారు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది చెప్తున్నటువంటి గొప్ప మాట. అందుకే శోకనాశకుడు హనుమంతుడు. ఇప్పుడు మరొక తత్వం చూస్తున్నాం. హనుమంతుడు రామదూతగా వెళ్ళినప్పుడు చేసిన గొప్ప పని ఏమిటి అంటే సీతమ్మ శోకాన్ని పోగొట్టాడు. అందుకే సీతాశోక వినాశనకారి అని బిరుదు. కేవలం సీతమ్మ శోకాన్ని పోగొట్టాడు అండి, ఎందరి శోకం పోగొట్టాడు మీరు ఆలోచించాలి. ఆంజనేయుడు సీతమ్మకి రాముని గురించి చెప్పి ఓదార్చాడు, సీతమ్మ దుఃఖం పోగొట్టాడు. కానీ తాను సీతను చూశానన్న వార్త చెప్పి వానరులందరికీ ఆనందం కలిగించాడు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలనా లేదా అనే భయం ఏదైతుందో అది పోయి ఆయన ఆనందపడ్డాడు. ఈ వార్త విని రాముడు ఆనందించాడు, లక్ష్మణుడు ఆనందించాడు. మరి అందరికీ ఆనందం కలిగించిన వాడు హనుమంతుడు కనుక హనుమంతుడు అంటేనే ఆనంద ప్రదాత, అభయదాత, శోకనాశకుడు. హనుమత్ తత్వం అంటే అది. కనుక హనుమను ఆశ్రయించిన వారికి శోకములు తొలగుతాయి, ఆనందము లభిస్తుంది, కార్యము సిద్ధిస్తుంది. కానీ హనుమంతులను విభూతులు చూడాలి ఇక్కడ. వీటిని విభూతులు అంటే ఈశ్వరీయ శక్తులు అని అర్థం. ఇక్కడ ఈశ్వరుని యొక్క ప్రత్యేకమైన శక్తులు విభూతులు అంటారు. అవి విశ్వమంతా వ్యాపించున్న విభూతులు కూడా. మన కంటిలో చూపు ఉందంటే ఈశ్వరీయ శక్తి, అది కంటికి విభూతి చూపు, చెవికి విభూతి వినగలగడం. కనుక ఈశ్వర విభూతులు విశ్వమంతా నిండి ఉన్నాయండి. అలా ఈశ్వరీయ గుణములు కొన్ని ఉంటాయి, ఆ గుణములను కూడా ఈశ్వర విభూతులు అంటారు. అది కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు. ఏదైనా ఉత్కృష్టత కనబడితే, ఒక గొప్పతనం గోచరిస్తే, ఒక గొప్ప పరాక్రమం కానీ, గొప్ప గుణం కానీ, గొప్ప శక్తి కానీ కనబడితే అది నా విభూతి అని తెలుసుకున్నాడు కదా. ఇది ఒక్కటి కనబడితేనే విభూతులు అంటే హనుమంతులు ఎన్ని విభూతులు కనబడుతున్నాయి పరిశీలించండి. ఆ విభూతులన్నీ ఈశ్వరీయ శక్తులు, ఈశ్వర గుణములు. ఆ ఈశ్వరీయ గుణములన్నీ మూర్తీభవించిన వాడు హనుమంతుడు గనక అన్ని కపీశ్వర అంటూ మనం కొలుచుకుంటున్నాం. అలాంటి హనుమత్ స్వామి ఉద్యదాదిత్య సంకాసం, ఉదార భుజ విక్రమం, కందర్ప కోటి లావణ్యం, సర్వ విద్యా విశారదం, శ్రీరామ హృదయానందం, భక్త కల్ప మహీరుగం, అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం అంటూ స్వామికి సంబంధించిన మంత్రస్వరూపిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఇవి మంత్రశాస్త్రంలో ఇప్పుడు చెప్పినవి. ఎలా ఉన్నాడు స్వామి అంటే ఉద్యదాదిత్య సంకాసం, ఉదయిస్తున్న సూర్యుని వలె ఉన్నటువంటి వాడు, పైగా విశాలమైనటువంటి భుజపరాక్రమం కలిగిన వాడు. ఎంత అందగాడంటే కందర్పకోటి లావణ్యం. హనుమంతుడు మహాసుందరుడు. ఎవరికి తెలుస్తారంటే దేవతా సౌందర్యం ఉపాసించిన వాడికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. లేదా శ్రద్ధగా కూర్చుని ఋషులిచ్చిన గ్రంథాలు పరిశీలిస్తే అప్పుడు అర్థమవుతుంది. హనుమంతుడు మహాసుందరుడు, ఆయన పేరే సుందరుడు. అందుకని కాండ పేరు సుందరకాండ అయింది. అటువంటి అందగాడైన, ఎంత అందం అంటే కాంచనాద్రి కమనీయ విగ్రహం అంటున్నాం. బంగారు పర్వతంలో ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా శ్రీరామ హృదయానందం, గొప్ప మాట అన్నారండి. సీతమ్మ శోకం పోగొట్టి సీతమ్మకు ఆనందం కలిగించాడు. అంతేకాదు రాముడికి కూడా ఆనందం కలిగించాడు. రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు. రామ శబ్దానికి అర్థము ఆనంద స్వరూపమైన వాడు, ఆనందం కలిగించేవాడు. జగతికి ఆనందం కలిగించడానికి వచ్చాడు కనుకనే ఆయన పేరు రామ అయింది ఇక్కడ. అది రాముడికి పేరుంది. త్యాగ యొక్క మాటలో అన్నాడు, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అన్నారు. కనుక రాముడు అంటేనే ఆనందప్రదాత. రాముడిని బాగా ధ్యానం చేస్తే ఏమొస్తుందండి? ఆనందం వస్తుంది. సరిపోతుందా? ఆనందం ఒక్కటి వస్తే సరిపోతుందా లేదు చెప్పండి. ఇక్కడ మనం వస్తువులు కోరుకుంటాం, ఆనందాన్ని కోరుకోం. అందుకే వస్తువులు వస్తే కొన్నాళ్ళకి బాధిస్తాయి. ఆనందాన్ని కోరుకోండి, ఎంత బాగుంటుందో. ఆనందం ఫలానా వస్తువు వల్ల వస్తుంది అనుకుని వస్తువును కోరుకుంటాం. అదే అక్కడ చిక్కొచ్చింది మనకి. వస్తువులో సహజంగా ఆనందం లేదు. ఆనందాన్ని అడగండి. ఆనందం ఎవడు? భగవంతుడు ఆనంద స్వరూపుడు. కనుక రామ అనే శబ్దానికి ఆనందకారక, ఆనంద స్వరూప అని అర్థం. అదే రామతారక మంత్రసిద్ధుడైన త్యాగయ్య జగదానందకారక అన్నాడు. మా హనుమంతుడు ఉన్నాడే, జగదానందకారకుడైన రాముడికి కూడా ఆనందం కలిగించిన వాడు కనుక ఈయన ఆనందం ఎంత గొప్పదండి. కానీ హనుమంతుడి స్వభావం అంతా ఆనందమే, ఎక్కడ దుఃఖం అనేది తెలియదు. ఆయనకి దుఃఖం లేదు, తన భక్తులకు దుఃఖం రానివ్వడు. అది హనుమంతుని యొక్క స్వభావం. ఎందుకంటే సూర్యుడికి చీకటి లేదు, ఇతరులకు చీకటి రానివ్వడు. అదే కదా సూర్యుడు అంటే అదే. కనుక సూర్యుడు కనిపిస్తే చీకటి ఉండదు. హనుమంతుడు అనుభవానికి వస్తే దుఃఖం ఉండదు. కానీ హనుమంతుడు అంటే ఆనంద స్వరూపుడు, అభయస్వరూపుడు, శోకనాశకుడు, కార్యసిద్ధి స్వరూపుడు.